ఈ సంక్రాంతి హీరోలకే కాదు హీరోయిన్స్ కి కూడా బాగా కలిసొచ్చింది. పండక్కి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోస్ తో జోడీ కట్టిన హీరోయిన్స్ కి సక్సెస్ అందించింది. మరి ఈ ఫ్లాప్స్ నుంచి బయటపడి ఫెస్టివల్ వైబ్స్ తో హిట్ ట్రాక్ మీదకి వచ్చిన హీరోయిన్స్ పై లెట్స్ హావ్ ఎ లుక్. 2026 సంక్రాంతి టాలీవుడ్ కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడమే కాదు హీరోయిన్స్ కి సక్సెస్ తీసుకొచ్చింది. ఈ లిస్ట్ లో అందరికంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది నయనతార గురించి. తెలుగులో సరైన సక్సెస్ చూడని నయన్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్నారు. సినిమాలో చిరు నయన్ కెమిస్ట్రీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కామెడీ సీన్స్ లోనే కాదు సాంగ్స్ లో కూడా చిరు గ్రేస్ ని మ్యాచ్ చేశారు నయనతార. అంతేకాదు ఏ సినిమాకి కూడా ప్రమోషన్స్ చేయని నయన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాని ప్రమోట్ చేసి మెగా అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది. ఈ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో సక్సెస్ చూసింది డింపుల్ హైతి. రవితేజ కిలాడి సినిమాతో ఫెయిల్యూర్ చూసిన డింపుల్ పండక్కి మాస్ మహారాజా భక్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలతో సక్సెస్ అందుకుంది. సినిమాలో రవితేజ వైఫ్ రోల్ చేసిన డింపుల్ క్యారెక్టర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్లాప్ అందుకున్న హీరోతోనే ఈ సంక్రాంతికి హిట్ అందుకుంది డింపుల్ హైతి. పండక్కి నారీ నారీ నడుమ మురారి సినిమాతో శర్వాతో జోడీ కట్టిన హీరోయిన్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య కూడా సక్సెస్ అందుకున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో హిలేరియస్ ఎంటర్టైనర్ గా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు ఆడియన్స్. అఖిల్ ఏజెంట్ తర్వాత సాక్షి వైద్య, అలాగే అఖండ 2 తర్వాత సంయుక్త మీనన్ నారీ నారీ నడుమ మురారితో మంచి సక్సెస్ అందుకున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పండుగ బ్లాక్ బస్టర్ అందుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది అనగనగా ఒక రాజుతో సక్సెస్ కంటిన్యూ చేసింది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాకి గ్లామర్ తోనే కాదు కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకుంది మీనాక్షి. మొత్తంగా ఈ హీరోయిన్స్ అందరికీ 2026 సంక్రాంతి చాలా మెమరబుల్ సక్సెస్ అందించింది.